ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసిపోతున్నాయి అనే వార్త వైరల్ అవుతుంది. గతంలో గూడా 2023 ఎన్నికలప్పుడు గూడా రేవంత్ రెడ్డి బలంగా ఈ విషయాన్ని తీసుకెళ్ళాడు. అప్పటికి కారణం ఏందంటే కవితని బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడం. తర్వాత కేసీఆర్ గూడా బీజేపీని విమర్శించడం, ముఖ్యంగా మోడీని విమర్శించడం తగ్గించేయడం. ఈ కారణాల రీత్యా బలంగా రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఒక నెరేటివ్‌ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేందంటే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయిపోయినాయని. అది కొంతవరకు పనిచేసింది గూడా. జనం గూడా నమ్మారు చాలా చోట్ల. దాని తర్వాత బండి సంజయ్‌ని మార్చేయడం, ఆ ప్లేస్‌లోకి కిషన్ రెడ్డిని తీసుకురావడం. ఇవన్నీ గూడా అంటే బండి సంజయ్ ఒక బి కే బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా చాలా గట్టిగా పోరాడుతున్న వ్యక్తి. ప్రజల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి, కరిస్మా ఉన్న నాయకుడు. అలాంటోడిని తీసేసి ఆయన పెట్టడం అనేది ఎవరికీ నచ్చలేదు బీజేపీలో గూడా. సో, ఈ కారణాల రీత్యా అప్పుడు జనం నమ్మారు. అది కూడా బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పనిచేసింది ప్రజల్లో. అయితే ఆ తర్వాత కవితను అరెస్ట్ చేసేశారు. ఆ తర్వాతేమో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెసు, బీజేపీ కుమ్మక్కయ్యాయి. రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశాడు. సో, కాంగ్రెస్‌ని చీల్చి బీజేపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో చేసినట్టు ఇక్కడ గూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వాదన బలంగా కొద్ది రోజులు బీఆర్ఎస్ తీసుకొచ్చింది. కేటీఆర్ వీళ్ళంతా మాట్లాడారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్, బీజేపీ కలవబోతున్నాయని మళ్ళీ ఒక నెరేటివ్ బలంగా ఇప్పుడు 2, 3 రోజుల నుంచి వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు 2 ఉన్నాయి. ఒకటేమో రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయినాయి. కుమ్మక్కయినా గూడా వాళ్ళిద్దరూ 33% కంటే ఎక్కువ గెలవలేదు. 94 రూరల్ నియోజకవర్గాల్లో 87 రూరల్ నియోజకవర్గాల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. ఓన్లీ 33% మాత్రమే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి గెలిచారు అనేది వాళ్ళ వాదన. ఎందుకంటే బీజేపీ చాలా నామకే వాస్తే అన్నట్టుగా పోటీ చేసింది తప్ప ఎక్కడా లేదు. ఈవెన్ మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ అసలు డిపాజిట్ గూడా తేలేకపోయింది. బీజేపీ ఇంత పూర్ పెర్ఫార్మన్స్ చేయడం వెనక కారణం ఏందంటే లోపాయికారిగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి కోసమే కృషి చేసింది. అందుకనే లేకపోతే ఈక్వల్‌గా కాంగ్రెస్‌కి ఈక్వల్‌గా ఎంపీలు 8 ఎంపీలు బీజేపీకి కూడా ఉంది. నిజానికి వాళ్ళ ఓట్ షేర్ గూడా పార్లమెంట్ ఎన్నికల్లో గాని, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాని పెరిగింది. అలాంటిది ఇప్పుడు బీజేపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఆ రామచంద్రరావుని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడిని చేసి, అసలు ఇక్కడ బీజేపీ ఈ పార్టీని పట్టించుకోవట్లేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఏమాత్రం కృషి చేయట్లేదు. అంటే దీనికి కారణం బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కవు అయిపోయినాయి. అది ఓపెన్‌గా వాళ్ళు కలిసి పోటీ చేసే అవకాశం గూడా ఉంది నెక్స్టు అన్న నెరేటివ్‌ని బలంగా రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఇక రెండో వైపు మొన్న రాజ్యసభ బీఆర్ఎస్‌కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, తర్వాత దీకొండ దామోదరరావులు మోడీని పార్లమెంట్‌లో కలిసారు. ఆయన క్యాబిన్‌లోకెళ్ళి చాంబర్‌లో కలిసారు. కలిసి వాళ్ళు చెప్తున్నదేమంటే ఇప్పుడు సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న కొత్త నేషనల్ హైవే 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు కంటిన్యూ చేయమని, అలాగే ఇంకొన్ని పథకాలను అమలు చేయమని మోడీని కోరడానికే మేము కలిసామని వాళ్ళు చెప్తున్నారు గానీ, దీని వెనక కూడా రాజకీయాలున్నాయి. వీళ్ళు కేసీఆర్ ప్రతినిధులుగానే వెళ్లి కలిసారు అనేది ఒక వార్తొస్తుంది. ఈ రాజ్యసభ సభ్యులతో మోడీ మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన్ని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోమని నేను ప్రత్యేకంగా చెప్పినానని చెప్పండి అని మోడీ చెప్పాడనే వార్త గూడా వైరల్ అవుతుంది. అంటే ఎందుకు మోడీ అంత ప్రత్యేకంగా కేసీఆర్ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నాడు? గతంలో కేసీఆర్‌కి, మోడీకి మధ్య వచ్చిన గొడవలు మనం చూసాము. మోడీ వచ్చినప్పుడు కనీసం ఒక ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ గూడా ఫాలో చేయకుండా కేసీఆర్ మోడీని అవమానించిన సందర్భాలు మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం మీద ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నాడు మోడీ అని ఇప్పుడు ఈ రెండిటిని క్లబ్ చేసి సో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అందుకనే ఇటు బండి సంజయ్‌ని తప్పించి ఇప్పుడు రామచంద్రరావుని తీసుకొచ్చారు. సో ఇక్కడ వ్యూహం అయితే బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్‌తో కలిసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వీళ్ళు చెప్తున్నట్టుగా పార్టీని చీల్చి అటు పోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు.
రేవంత్ రెడ్డికి ఇక్కడ హాయిగా ఉంది కాంగ్రెస్‌లో. కాంగ్రెస్‌లో తన అధికారాన్ని ప్రశ్నించే ఇంకొక నాయకుడు ఎవరు గూడా గట్టిగా లేరు. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా అందరితో గూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకిస్తూ వెళ్తున్నాడు. అధిష్టానం గూడా రేవంత్ రెడ్డిని మార్చాల్సిన అవసరం లేదని నమ్ముతుంది. ఇలాంటి దశలో రేవంత్ రెడ్డి బీజేపీలో పార్టీని చీల్చి వెళ్ళే పరిస్థితి లేదు మహారాష్ట్రలాగా. అందుకని బీజేపీకి ఉన్న ఆల్టర్‌నేటివ్ ఏంటంటే బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కొంచెం. సో, బీఆర్ఎస్‌తో కలిస్తే అధికారం ఫార్మ్ చేసే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో ఆ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా ఎందుకంటే ఇప్పుడు మోడీకి ప్రధానమైనదేందంటే రాష్ట్రాలు కాదు. మోడీకి ప్రధానం ఎంపీలు. తన అధికారం కేంద్రంలో. కేంద్రంలో తనకు అధికారం ఉంటే రాష్ట్రాల్లో అధికారం సంపాదించడం గానీ, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలని ఇబ్బంది పెట్టి తన కంట్రోల్‌లో పెట్టుకోవడం గానీ మోడీకి పెద్ద విషయం కాదు. అందుకని మోడీ ఏం ఆలోచిస్తున్నాడంటే 2029లో తను గెలవాలనుకున్నప్పుడు ఏ రాష్ట్రాన్ని విడిచిపెట్టకూడదు. ఎంపీల సంఖ్యను పెంచుకోవాలి అనేది ఉంది. సో, బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే ఎంపీల సంఖ్య తెలంగాణలో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆ రకంగా మోడీకెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బంది లేదు. కర్ణాటకలో గూడా నెక్స్ట్ ఎలక్షన్‌లో మోడీకి ఎక్కువ సీట్లొచ్చే అవకాశం ఉంది. కేరళలో గూడా మొన్న స్థానిక ఎన్నికల్లో కొన్ని ఓపెనింగ్ చేయగలిగింది. సో, తమిళనాడులో కొద్దిగా కష్టపడుతుంది. ఇలాగ సౌత్ ఇండియా లో మోడీ బాగా డిపెండ్ అవుతున్నాడు. ఎందుకంటే ఈసారి నార్త్ ఇండియా దెబ్బ కొట్టింది మోడీకి.